వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. ఫేయన్షియల్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గడిచిన 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పడిన వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. కోత దశలో ఉన్న వరి పంట నేలవాలడంతో శ్రీకాకుళం జిల్లాలో సైతం అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో దాదాపు 3000 హెక్టార్లలో వరి పంట నీటి ముప్పునకు గురైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చేటప్పటికి వచ్చి నీటి పాలైంది. ఖరీఫ్ పంట నష్టపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది వరి కోత పంటలు నిలుపుదల చేసినప్పటికీ వందలాది మంది రైతులు ముందుగానే కోతలు చేయడంతో పొలాల్లో ఉన్న పంట పూర్తిగా నీటి పాలైంది. పొలాల్లో నీటి ముంపు కారణంగా తడిసి ముద్దైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 53,000 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు 5 లక్షల టన్నులు ఉండగా గడిచిన 3 రోజులుగా పడిన వర్షాలకు పొలాల్లో ఉన్న పంటతో పాటు ఆరు బయట ఆరవేసిన ధాన్యం రంగుమారి తడి ముద్దై విక్రయానికి వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా 10 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కవిటి, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, మందస, లావేరు, వజ్రపుకుత్తూరు, సోంపేట, గార మండలాల్లో అకాల వర్షాలకు తుఫాన్ కారణంగా వరి పంట నష్టపోయినట్లు వేలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతాంగం కోరుకుంటోంది. ఇప్పుడు శనికులు వదిలిపోతే ఎండ కనెక్టిందంటే సాయంత్రం కుప్పెట్టి అయిపోతుంది. మీద గడ్డి కర్ర వస్తే తెలిసింది. ఆ పీకలెట్టిన మడకలన్నీ కూడా పందులు కుమ్మినాయి. కోసిన వాళ్ళు అన్నారు మెత్తగా ఫ్యాన్ అవసరం ఇది అది ఒక్కరు పోయింది. వాళ్ళకేది పెద్ద రైతులు పోయి పద్ధతిగా మాట్లాడరా నువ్వు బాగా చెప్పు. కదయ్యా మీరు వెళ్ళి కోసిందా ఎంత ఉందా మన అయ్యా 10 బస్తాలు దాని పోయింటారా కుమ్మిన అంత ఇలా పచ్చనింది అంతా పందులు పొర్లేము పందులు తినేట మరి పొర్లేసి కుమ్మేసి తవ్వే కానీ అన్ని పోయి అదే ముందు పండుతాయ్యా తినేరా కిందసారి పళ్ళు ఉండాలి గుడ్లు మారిన పండు బాగుందా ini
బాధపడ అక్కడ బుర్ర మీద చేసి ఇంకో గొప్ప మంకుస మండలము దబారు గ్రామము. మేము కౌలు రైతులము. 6 గాలం కుటుంబాలతో కష్టపడి వేల కొద్ది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను చేతికొచ్చేసరికి ఈ తుఫాను వల్ల చాలా వరకు నష్టపోతున్నాం. కోసింది ఇలా పోతుంటే కొయ్యకపోయింది కూడా అంతా పురుగు పట్టి విపరీతంగా రాలిపోతుంది. దీనికి ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేసి ఆదుకుంటారని మరీ కోరుకుంటున్నాం. అలాగే మా ఒక్కరికే కాక చాలామంది రైతులు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు మండలం మొత్తం పైన. దీనికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించి న్యాయం చేయాలని మరీ కోరుకుంటాం. ఎంత ఖర్చు పెట్టారు ఏడాదికి? ఏడాది కంటే ఎకరాకి 25,000 సుమారు పెట్టుబడి అవుతుంది. మన కష్టం వదిలి, సొంత కష్టం వదిలి 25,000 బయట పెట్టుబడి అవుతుంది. అలాంటిది నేను 3 ఎకరాలు చేస్తానంటే సుమారు 80,000 రూపాయలు పెట్టాను. మనకు వస్తే 10,000 5,000 వస్తుంది అనుకుంటాం. ఇంక ఇది వచ్చింది కాబట్టి అది కూడా రాదు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మరీ కోరుకుంటుంది.